బా మా నాన్న ఇంకా బయటనే ఉన్నాడు కదా, అక్కడ రాఘవ నా కోసం వెయిట్ చేస్తున్నాడు కావచ్చు టెంపుల్కి వెళ్దామని. అది ఫోనే చేయలేదు, తయారై కూర్చున్నవేంద్రా? అది ఫోన్ చేస్తే నిమ్మలంగా పోదుతారు రాదు. ఏంద్రా సూరి ఇంటికాడ ఇంకా అత్తలేడు, మనల్ని పొద్దుగానే రమ్మన్నాడు ఇడికి. అరే ఇక వాడు ఫస్ట్ టైం కారా లవర్తో గుడికి పోడు. వాడు అద్దం ముందు ఉండి ఎంత మేకప్ ఇస్తాడో ఎన్ని డ్రెస్సులు మారుతాడో. నాన్న ఇవాళ మేము ఫ్రెండ్స్ అందరం భద్రకాళి గుడికి వేస్తమ్మల గుడికి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారని వెళ్ళాలా? ఇప్పుడు గుడికి ఎందుకు బిడ్డ? అవసరం లేదు, ఇంట్లో పో. చింటిగా మొత్తం రంగురంగుల సొక్క వేసుకొని వచ్చినావు కదా. ఇక ఫస్ట్ టైం కదా నా పిల్లతో టెంపుల్కి వెళ్ళాడు. అసలు మ్యాచింగ్ వేసుకొని వద్దాం అనుకున్నా. రాత్రికి వెళ్ళి అసలు ఫోన్ ఎత్తలేరా, అందుకే ఇట్లా అన్ని కలర్లు ఉన్నాయి వేసుకొని వచ్చిన. మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరు లేరే, నా ఫ్రెండ్ పూజతో మాట్లాడుతున్నా. పూజ లేదు, గీయ లేదు, ఏ ఫ్రెండ్స్ లేదు, నీ ఫోన్ మాట్లాడదని చెప్పినా కదా, మళ్ళీ మాట్లాడుతున్నావు? మే జానకి మార్నింగ్ అసలు ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లేదు. ఏం చెప్పాలి రాఘవ, మన లవ్ మ్యాటర్ నాన్నకు తెలిసింది. రాఘవా ఏమైందిరా? జానకి ఏమైనా ఫోన్ అయినా మిస్ అయినా చేసిందారా? ఎందుకు రాలేదట? ఇంతకుముందే జానకిని కలిసి వస్తాను రా. ఇలా డాడీకి మా ప్రేమ గురించి తెలిసిందట్రా. బా అర్థం చేసుకున్నా అన్న, ఏంది అంత ఇట్లా చేస్తున్నావు? నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదురా, నేను చెప్పేది నువ్వు ఇంకా బా. ప్రూఫ్లు ఇచ్చారా నీకు? అరే సూర్య వీంతో మాట్లాడినా 2 అర్థం పాటు అంటే మీరు కొడితే పడేదానికి నీ గాజులు వేసుకొని కూర్చున్నాను అనుకుంటా, చూసుకున్నాను దాన్ని. నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాం. కాలేజా? కాలేజీ పండుగ బిడ్డ ఇవ్వాలా? ఇవాళ కాలేజ్లో చిన్న ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది నాన్న, వెళ్ళొస్తా. బిడ్డ అంత ఇంపార్టెంట్ రా? ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా అవుతుంది. ఏంది నాన్న అట్లా అంటున్నావు? ఇంటర్నల్ ఎగ్జామ్ రాయకుండా ఉంటారు ఎవరన్నా? ఏం ఎగ్జామ్ బిడ్డ? నేను బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు నాన్న, నేను కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి డైరెక్ట్ ఇంటికే వస్తా. సరే బిడ్డ, నువ్వు రావద్దు మాట్లాడినట్టు కలిసి రా, నాకు తెలిసిన మాత్రం అసలు ఊరుకొని. నాకు కాలేజ్లో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉందని చెప్పిన, నువ్వేంది రాగా టాపిక్ తీస్తున్నానా? ఎప్పుడు అదే ఆలోచన? అట్లా బిడ్డ, పిల్లలైతే నేను చూస్తాను రా. ఇప్పుడు కాలేజీ కానీ పోతాను, చేస్తాను. నాన్న నువ్వు ఎవరినో చూసి నన్ను అంటే మానే, ఏంది నాన్న అంత ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? సరే బిడ్డ, అయింది ఏందో అయిపోయింది. నువ్వు చక్కగా కాలేజీ పోయి ఎగ్జామ్ రాసి చక్కగా ఇంటికి రా. సరే నాన్న, ఇంట్లో టిఫిన్ ఇడ్లీ చేసిన, కల్లాడం అయిపోయినాక ఇడ్లీ తిను. బిడ్డ బాధపడుకుంటా ఇంట్లో ఏం కూర్చుంటావు? పోయి మీ దోస్తుగాల కలుసుకోపో, బిట్టుగాని సూరిగాని. ఏం కలవాలనే అమ్మ, బిట్టుగాంతో సూర్యగాంతో ఏమైనా చెప్పానంటే భయం అవుతుంది. వీళ్ళు మేమిద్దరం లవ్ చేసుకున్న విషయం శంకర్ గారికి చెప్పినట. ఆ శంకర్ గారే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇది జరిగిందంతా చెప్పిండటనే. ఈ బిట్టుగాడు సూరిగాడు ఉన్నకాడు ఉండకుండా నీ మీద గట్లేదు చెప్తాను రా వాళ్ళు. ఏదో మాట మీద మాట వచ్చి అట్లా అనుకోకుండా వానితో చెప్పిండటనే. ఇక వానికి మేమంటే పగేనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు. అనవసరంగా ఇప్పుడు జానకి నాకు మాట్లాడకుండా అయిపోయా. అవునా బిడ్డ? నిన్నటి సాయంత్రం జానకి ఫోన్ చేసి మాట్లాడతలేదా నీతోటి? ఎక్కడమ్మా, నిన్న నుంచి అది ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నేను ఫోన్ చేసినా కూడా నా ఫోన్ ఎత్తలేదు. వాళ్ళ డాడీ దాన్ని ఏమంటాడో ఏమో. దాని గురించి నువ్వేం ఆలోచించకు, నువ్వేం రంది పెట్టుకోకు. ఏదో బిజినెస్ డ్యూటీ అన్నారు కాదురా, మరి అవైనా చూసుకోరాదు. ఏమోనే అమ్మ, అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదే. మరి జానకిని ఒకవేళ అడగలనానే అమ్మ? అత్త అంటే బయటికి పోయి పెళ్లి చేసుకుంటావు ఇద్దరం కలిసి. బిడ్డ రవికి ఒక్క బిడ్డ, నువ్వు అట్లా తీసుకుపోయి పెళ్లి చేసుకుంటే ఆయనకి ఏమైనా నిలువ ఉంటుందా బిడ్డ? ఓ రోజు పోయి మన ఇద్దరం అడుగుదంతి. అమ్మ ఎవరో ఫోన్లో జస్ట్ ఇట్లా జరిగిందని చెప్పినందుకే ఆ మాటలు పట్టుకొని దాని ఇంటికి వెళ్ళి బయటికి రానియకుండా నాతో మాట్లాడనీయకుండా చేస్తాడు. అట్లాంటిది దాన్ని లవ్ చేస్తాను, మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి మనం ఇంటికి పోయి అడుగుతూ ఒప్పుకుంటానంటావా అని ఒకసారి నువ్వే ఆలోచించే. బిడ్డ మాట వరుసకైతే పోయి అడుగుతాం రవ్వన్నను. నీకు ఇష్టమైనాక జానకి ఇష్టమైనాక ఇవ్వకపోతే ఏం చెప్తాడు ఆయనే? అదే అమ్మాయిగా ఒకసారి జానకి వాళ్ళకైనా ఫోన్ అన్న మెసేజ్ అయినా చేస్తే ఇట్లా మీ ఇంటికి అడుగుదామని చెప్పి చూస్తా. అది ఏమంటావు దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. సరే బిడ్డ, జానకి ఒక్క మాట చెప్పి ఉంచు. అమ్మా జానకి వస్తుంది. జానకి ఏమైంది? కొంచెం ఫోన్ చేయాలి, మెసేజ్ చెప్పలేకుండా వస్తాను.
ఏం లేదు రాఘవ, నాన్న కాలేజ్ అని చెప్పి ఇటు వచ్చేసిన. అవునా? జానకి నాన్న ఏమంటాడు, ఇంట్లో అంతా ఓకేనా మరి? ఏం ఓకే ఆంటీ, అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రానిస్తలేడు, ఫోన్ కూడా ముట్టనిస్తలేడు. మరి ఇట్లా సడన్గా ఇంటికి ఎందుకు వచ్చిన జానకి? ఒక ఫోన్ చేస్తే నేనే బయట కలుగుతుంది కదా, ఈ విషయం మళ్ళీ మీ నాన్న వెళ్తే సీరియస్ అవుతాడు. రాఘవ, బయట కలిస్తేనే భయం అవుతుంది, ఎవరో ఒకరు చూస్తున్నారు, అందుకే ఇంటికి వచ్చిన. ఇక్కడైతే ఏం కాదు కదా. సరే కానీ జానకి, నేనున్న అమ్మ ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటాను. ఒకసారి మీ నాన్నకి వచ్చి కలవాలనా, నేను అమ్మ వచ్చి మాట్లాడాలనా? అవునా రాఘవ? అయినా ఆంటీ ఇప్పుడు ఏం వద్దా ఆంటీ, నాన్న మస్తు కోపం మీద ఉన్నాడు, కొన్ని రోజులు అయితే కూల్ అవుతాడు కదా, అప్పుడు మాట్లాడదాం. సరే జానకి, కానీ ఇప్పుడు మీ నాన్న ఇంట్లోకి వెళ్ళి బయటికి రానిస్తలేడు, ఫోన్లు మాట్లాడిస్తలేడు కదా, ఈ కోపం మీద నీకేమైనా సంబంధాలు చూసి మళ్ళీ పెళ్ళికి ఇట్లా చేస్తా అంటే ఎట్లా చెప్పు? అయ్యో రాఘవ, నీకు చెప్పడం మర్చిపోయినా, ఆల్రెడీ మా నాన్న సంబంధం చూసిన ఫొటోస్ పంపిస్తా అన్నాడు, మరి వారంలో చూడడానికి వస్తాను కూడా అన్నారట. చూసినావా జానకి, ఇంకొన్ని రోజులు లేట్ చేసినావు అనుకో, ఇక మీ కూడా సంబంధం ఓకే చేసి పెళ్లి చేసినా పెళ్లి చేస్తాడు. ఎందుకైనా మంచిదే. అమ్మ, మనం రేపన్న ఎల్లుడన్నా పోయి వాళ్ళ నాన్నతో మాట్లాడదామని. అయ్యో రాఘవ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఏమైనా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటున్నా, నువ్వు నిమ్మలంగా 1 వీక్ ఆగిరా. ఏం జానకి అంత కూల్గా మాట్లాడతాను? వారం రోజులల్లో నీకే పెళ్లి చూపులు అని చెప్పేసి నువ్వే అంటానవా? మళ్ళీ 1 వీక్ ఆగి రమ్మంటే ఎట్లుంటుంది చెప్పు? నీ అమ్మ, నాకు టెన్షన్ లేదో నాకు అర్థమవుతుంది. అయ్యో రాఘవ, నువ్వు ఇట్లనే ప్రతిదానికి టెన్షన్ పడతావని ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా, మళ్ళీ టెన్షన్ పడుతున్నావా? ఏమో కానీ జానకి, నీకు చెప్పుడు మర్చిపోయినా, మీ నాన్నకు ఫోన్ చేసింది ఆ శంకర్ గాడే కావచ్చు. వాని వల్లనే ఇప్పుడు మనకి ఇదంతా ప్రాబ్లమ్స్. శంకరా? అసలు శంకర్ ఎందుకు మా నాన్న కాల్ చేస్తాడు? ఏం మాట్లాడుతున్నావు రాఘవ? జానకి మొన్న మాటలల్లా బిట్టుగాడు సూర్యగాడు శంకర్ గారితో మన లవ్ ఓకే అయిందని చెప్పేసి చెప్పిల్లట. ఇక వారికి మనం అంటే పడదు కదా, ఆ కోపం మీదనే మీ నాన్నకు ఫోన్ చేసినట్టున్నాడు. అవునా? నాకు ఆ శంకర్ అవ్వపండి రాఘవ, మన సంగతి చెప్తా. అబ్బా, ఇది జానకి బండి ఉన్నట్టున్నది కదా, ఈ రాఘవ వాళ్ళ ఇంటికాడ ఏం చెప్తాంది? మళ్ళీ మాట్లాడుకుంటా లేని వీళ్ళిద్దరు. అబ్బా, వీళ్ళు ఇంత చేసినా కూడా వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటారు కదా. వద్దు జానకి, అసలే ఇప్పుడు మనకు ఆసాద మంచిగా లేదు, మళ్ళీ వానితో గొడవలు ఎందుకు చెప్పు? బిట్టుగానికి సూర్యగానికి కూడా చెప్పిన శంకర్ గారితో ఏం మాట్లాడకూడదా, వాని జోడి ఓకులని. సరే రాఘవ. బా, ఎట్లయినా ఈ విషయం వీళ్ళ నాన్నకి చెప్పాలి, ప్రూఫ్ కోసం ఎందుకైనా మంచిది ఒక వీడియో తీసి పెట్టుకుందాం. అబ్బా, వీళ్ళు నాకు మళ్ళీ దొరికిలు, వీళ్ళ సంగతి చెప్పాలి. సరే రాఘవ, నేను కాలేజ్కి వెళ్తా అని చెప్పిన నాన్నకి, అట్లా కాలేజ్కి వెళ్ళి ఇంటికి వెళ్తా ఇక. ఓకే జానకి, మరి కుదిరినప్పుడు అయితే ఫోన్ అన్న మెసేజ్ అయినా చేయి. సరే రాఘవ. ఆంటీ బాయ్. నిమ్మలంగా పోయిరా బిడ్డ. సరే. అరే రాఘవాడు కలిసిండు అరేవైనా? కలవలేదురా. అరే నిన్న శంకరాన్ని అన్న విషయం చెప్దాం రాఘవానికి. అరే, మన టెన్షన్ పడుకు ఉన్నారా? ఇప్పుడు ఎప్పుడే మద్దతురా, ఇప్పుడు మనం చెప్పినాం అనుకో మళ్ళీ టెన్షన్ పడతా అంటాడు. ఓకేరా, నా కొడుకు నిన్న తప్పించుకున్నారా, వాడు కనుక మళ్ళీ దొరకాలి, మన సంగతి చెప్తాం ఇక. అంతేరా, వాడిని వదిలే ప్రసక్తే లేదు ఇక. అంతేరా, కానీ మన రాఘవ జానకి వీళ్ళ ముచ్చటేమన్నా తెలుస్తలేదు ఇక. అదేరా, ఒకసారి రాఘవాన్ని ఫోన్ చేసి మరికాడికి రమ్మని ఒకసారి. సరేరా. అరే రాఘవ, ఇప్పుడే నీ గురించి అనుకుని ఫోన్ చేస్తాను రా, అంతలో నువ్వు వచ్చినావు. అవునారా సూరి, నాకు ఇంట్లుంటే పిచ్చిలు వేసినట్టు అవుతుందిరా, ఇది అందుకే మీరు కొంటాను వచ్చిన. అవునారా? మరి ఏందిరా, నిన్న పోయిన కంచెలు ఫోన్ చేయలే, ఏం చేయలే, జానకి ఏమన్నదిరా? నిన్న ఇక ఫోన్లో మెసేజ్ చేస్తే అసలే రిప్లై చేయలేరా, ఇక్కడ ఇంతకుముందు పొద్దుగానే ఇంటికి వచ్చి కలిసిపోయింది. జానకి ఇంటికి వచ్చిందారా? ఎందుకంటారా, ఏమైంది? వాళ్ళ డాడీ ఘోరంగా సీరియస్ అవుతాడట్రా, అసలు ఫోన్ ముట్టనిచ్చాడ, ఇంట్లోకి వెళ్ళి బయటకు రానిచ్చాడట, ఇక కాలేజ్ పోతానని చెప్పేసి ఇంటికి వచ్చింది. మరి ఎట్లా రాఘవ అట్లయితే? మరి ఏం చేద్దాం అనుకుంటాను? ఏమోరా, ఏం అర్థమవుతలేదు. అమ్మను అడిగినా అమ్మ ఏమన్నదంటే ఓ రోజు పోయి వాళ్ళ నాన్నతో మాట్లాడదామంటుంది. అసలే వాళ్ళ అయ్యా మీ మీద కోపంగా ఉన్నాడు, ఇప్పుడు ఇంటి మీద మాటలు అవసరం ఆరా? పుండు మీద కారం పోసినట్టు ఉంటుంది ఇప్పుడు. అదేరా బిట్టు, జానకి కూడా సేమ్ అట్లనే చెప్పింది, కానీ వాళ్ళ అయ్యా దానికి సంబంధం చూస్తున్నట, వారం రోజుల్లో పెళ్లి చూపులో చూడడానికి వస్తారట్రా. అరే వాళ్ళ అయ్యాకి ఏమైపోతుందట్రా, జానకి చదివే అయిపోలేదు, ఇప్పుడే పెళ్లి చూపులు ఏందిరా? అదేరా సూరి, జానకి కూడా వాళ్ళ డాడీ తోటి ఇప్పుడే చేసుకోవాలని చెప్పేసి అన్నదట, కానీ వాళ్ళ అయ్యే అసలే జానకి మాట ఇంట్లేడట్రా. అంతగా ఆలోచండిగా ఫస్ట్ వాళ్ళ అయ్యతో మాట్లాడరు, ఒప్పుకున్నా ఒప్పుకోలేదు, లేదంటే గుళ్ళవే పెళ్లి చేసుకోరు ఇక.
వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతా అంటేనే అది అద్దంటాందిరా. అట్లాంటిది గుళ్ళో పోయి పెళ్లి చేసుకుందా అంటే నేను కురికొస్తుందారా? ఇట్లా అవ్వ కావాలో పోవాలంటే ఇట్లా జానకి డైరెక్ట్ పోయి వాళ్ళ అయ్యతో మాట్లాడు, ఒప్పుకున్నానా ఒప్పుకున్నాడు, లేదంటే గుళ్ళకి పోయి పెళ్లి చేసుకోవాలి. ఏమోరా సూరి, ఇప్పుడు ఇంటికి పోయి మాట్లాడితే ఆ కోపంలో వాళ్ళ అయ్యా దాన్ని ఏమైనా అన్నాడు అనుకో, అది మళ్ళీ నా మీద సీరియస్ అవుతుందిరా. నేను అవి ఎటు చేసిన వాళ్ళ నాకే వస్తుందిరా. అరే చింటుగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలరా. అట్లనే జానకి నువ్వు అంటే ఇష్టం ఉన్నప్పుడే 4 లక్షలు వేసేటట్టు చూసుకో. లేకపోయిందో అసలుకే వేసే రాస్తుంది రా. రే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది ఇక. సూరి సేమ్ నువ్వు చెప్పినట్టే నా మనసులో కూడా అదే ఉన్నదిరా. ఇక చూడాలి ఏమవుతుందో. అబ్బా వీడియోలో మంచిగా పడ్డారా ముగ్గురు. ఈ విషయం ఎట్లయినా వాళ్ళ నాన్నకి చెప్పాలి. మరి ఇది ఎక్కడ నెంబర్? హలో హలో నమస్తే. బిడ్డ పెళ్ళి పెట్టుకున్నట్టున్నావు కదా, నాకు చెప్పలేదు. నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటూ ఏంది అసలు నాకు అర్థం కాదు. మొన్న ఫోన్ చేసింది నువ్వే అన్నట్టే కదా? మొన్న మాట్లాడినోని నేనే. రాఘవని అల్లుని చేసుకుంటాను ఏంది, నాకు చెప్పలేదు. అరే గవాన్ని అలుగుని చేసుకునేది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మరి ఏంది, జానకి రాఘవ వాళ్ళ ఇంటికాడ ఉన్నది, నువ్వు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నావచ్చు అనుకున్నా. అందుకే జానకి వాళ్ళ ఇంటికాడ ఉన్నది అనుకున్నా. అసలు ఎవరు నువ్వు ఎవరు అసలు నా బిడ్డ రాఘవ ఇంటికాడ ఏంది? నేను రోడ్డు మించాలి పోతా అంటే జానకి బయట అక్కడ ఒప్పించింది రాఘవ వాళ్ళ ఇంటికాడ. ఏందని చూస్తే మరి వాళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నాకడ వీడియో ఉన్నది, మరి పంపించాలా చూస్తావా? నా బిడ్డ కాలేజీ పోతా అని పోయింది. ఆ చేసే కథలకి ఇది ఇంటికి రాని దాని సంగతి చెప్పిగా. అట్లా కాదే, నీ బిడ్డ కాలేజీ పోతా అంటే నువ్వు గట్టిట్లా నువ్వు చెప్పా. ఇంతకుముందుకే అట్లా ఒక కథ చేసా. నా బిడ్డ రావుతో మాట్లాడినది కలవనండి, నమ్మి కాలేజీ పంపిస్తా చేసే పనికి ఇదా? సరే సరే, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు. నేను నీ మంచి కోసమే చెప్తానా. బిట్టు సూరి, నిన్న మీరు నావిని చేసుకున్నారు కదరా, నేను అంటే ఏందో చూపిస్తా. జానకి వాళ్ళ అయ్యతో మిమ్మల్ని దన్ని ఇవ్వకపోతే నా పేరు శంకరే కాదురా. ఏంటి నాన్న ఇప్పుడు ఫోన్ చేస్తాను? హలో నాన్న. బిడ్డ నాకు ఏం చెప్పినావు, నువ్వు ఏం చెప్తాను, ఎక్కడున్నావు ఇప్పుడు? ఇంకెక్కడే నాన్న, కాలేజ్కి వెళ్తున్నా. నువ్వు ఫోన్ చేసినా రోడ్ పక్క కాపి మాట్లాడుతున్నా. నువ్వు కాలేజీ పోతా అని చెప్పి పోయి చేసే పని ఏంటిదే? నువ్వు ఎక్కడ నువ్వు ఏం కదా నాకు అంతా తెలుసు. ఏంది నాన్న ఏం మాట్లాడుతున్నావే? మళ్ళీ ఏమైంది? నువ్వు కాలేజీ పోతా అని చెప్పి నాయన నమ్మకలే అని చెప్పి మళ్ళీ రావాలి ఇంటికి ఎందుకు పోయినావే? నాన్న నీకెట్లా తెలిసిందే? నువ్వు ఇక్కడికి పోతావు ఏతానో తెలియదు బిడ్డ. నోరు మూసుకో చక్కగా ఇంటికి రా. నాన్న నాకు ఊకే రాఘవ కాల్ మెసేజ్ చేస్తున్నాడు, అందుకే అక్కడికి వెళ్ళి మరి చెప్పొచ్చిన. మా నాన్నకి ఇష్టం లేదని. బిడ్డ నీ కన్న తండ్రిని అర్థమవుతుందా? కాలేజీ గీలేదు, నువ్వు చక్కగా ఇంటికి రా. నిజం నాన్న, నువ్వు అనుకున్నట్టు ఏదీ లేదే. రాఘవకి నాకు కాల్ మెసేజ్ చేయకని చెప్పొచ్చిన అంతే. నువ్వు ఏం చెప్పినావు ఏం చెప్తానో నువ్వు చక్కగా ఇంటికి రా. ఇంటికి వచ్చినాక మాట్లాడా. సరే నాన్న. అసలు నాన్నకి ఎట్లా తెలిసింది ఈ విషయం? అక్కడికి వెళ్ళింది. రాఘవకు ఫోన్ చేద్దాం. అరే ఏంద్రా జానకి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో జానకి. హలో రాఘవ, ఇందాకే నాన్న కాల్ చేసిండు. నేను మీ ఇంటికి వచ్చిన విషయం నాన్నకు తెలిసింది. ఏం జానకి ఏం మాట్లాడతాను? నువ్వు మా ఇంటికి వచ్చిన విషయం మీ నాన్నకి ఎట్లా తెలిసింది? ఏమో రాఘవ, నాకేం తెలుసు. నాన్న సడన్గా కాల్ చేసి కాలేజ్లో ఏం లేదు ఇంటికి రాని మాట్లాడుతున్నాను. ఏం జానకి ఇట్లా అవుతుంది? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే మీ నాన్న నిన్ను అంటాడు కావచ్చు కదా మళ్ళా. అదే రాఘవ, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా మస్తు టెన్షన్ అవుతుంది. ఇంటికి పోవాలంటే భయం అవుతుంది కూడా. ఇప్పుడు ఎట్లా జానకి? ఏం చేద్దాం? అసలు మీ నాన్న ఏమంటాడు ఫోన్లో? నువ్వు కాలేజ్కి వెళ్తా అని చెప్పేసి రాఘవ ఇంటికాడ ఏం చేస్తున్నాను అడిగాడు. రాఘవ నాకు ఊకే కాల్ మెసేజ్ చేస్తున్నాడు. కాల్ మెసేజ్ చేయకని చెప్పడానికి వెళ్ళినా అని చెప్పేసి కవర్ చేసిన. సరే జానకి, ఏదైతే అయింది నిమ్మల్లంగా ఒకసారి ఇంటికి వెళ్ళు. సరే రాఘవ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఆ సిచ్యువేషన్ బట్టి నేను కాల్ చేస్తా. ఓకే. ఇక మీ నాన్న ఏమన్నా కూడా ఎదురు ఏం మాట్లాడకు, సైలెంట్గానే ఉండు. సరే రాఘవ, నువ్వు కూడా జాగ్రత్త. ఓకే జానకి. అరే ఏంద్రా ఏం మాట్లాడుతున్నా ఫోన్లో? ఏమంటుందిరా జానకి? ఏం చేయాలరా అవ్వ. జానకి ఇంతకుముందు పొద్దుగా మా ఇంటికి వచ్చిందా, ఆ విషయం మళ్ళీ వాళ్ళ నాన్నకు తెలిసిందట. జానకి ఫోన్ చేసి ఓ తిట్లు తిడుతున్నట. ఏంద్రా చింటూ, ఆయన తీసుకెళ్ళినట్టుందా మీ ఇంటికాడ? మీ మామకి ఎట్లా తెలిసిందిరా జానకి మీ ఇంటికి వచ్చినట్టు? ఏమోరా నాకేం తెలుసురా. పాపం జానకి ఘోరంగా టెన్షన్ పడుతుందిరా. వాళ్ళ అయ్యా ఇంటి వెనక దాన్ని ఏమంటాడో ఏమో. ఇంకా తీరా చింటూ, అయ్యా బిడ్డలకి ఇద్దరు లొల్లిలు కానీ ఇట్లా లొల్లిలు అయితేనే నీకు దగ్గర అవుతుంది. నువ్వు అన్నది కూడా నిజమే, కానీ ఎన్ని సినిమాలు చూస్తున్నావురా. వాళ్ళ అయ్య కోపం మీద ఎవరన్నా తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఏందిరా నా పరిస్థితి? అదే చింతగా ఒక్కూ రోజుల్లో మన తెలియకుండా జానకి పెళ్లి ఫిక్స్ అవుతాయారా? ఒకవేళ పెళ్లి కనుక ఫిక్స్ అయింది అనుకో,
చక్కగా లేకపోయి ఏదో గుల్ల పెళ్లి చేసుకో. అరే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నేను ఎట్లా తీసుకొని పోతారా? జానకి అప్పుడు వాళ్ళ నాన్న దాన్ని ఏమైనా బెదిరించింది అనుకో, అది 4-5 సినిమా డైలాగులు కొట్టి రాఘవ ఎక్కడన్నా నా మనసు నీ దగ్గరనే ఉంటుంది, నీకు నాకంటే మంచి అమ్మాయి వస్తుంది, నువ్వు మంచి లైఫ్లో హ్యాపీగా ఉండాలని చెప్పేసి నాకు హ్యాండ్ ఇస్తే ఏంది నా పరిస్థితి? నువ్వు ఎందుకు టెన్షన్ పడతానవరా? అంతవరకు వచ్చింది అనుకో ఆ పెళ్లి కొడుకు కానీ నెంబర్ తీసుకుంటాం, నేను బిట్టుగాడు వాడిని కలిసి జానకి నీ గురించి లేనిపోయి అన్నీ చెప్పి వాడే జానకి నా అర్థమయ్యేటట్టు చేస్తాం. అరే ఇంతలోకి ఇట్లా ఆలోచిస్తాను మీరు. జానకి కాకుండా ఒకవేళ వాడు వాళ్ళ అయ్యకి చెప్పిండు అనుకో, ఇప్పుడు మరి చెట్టు కింద ఉన్నాం, ఇక ఆ రోజు 4 గోడల మధ్యలో ఉంటాం జైల్లో. అరే చింటిగా నీకోసం జైలుకి ఏందిరా, ఎక్కడికంటే అక్కడికి పోదాం, కానీ నీది జానకి పెళ్లి చేస్తాం. బిడ్డ కాలేజ్ కానీ పోయి నువ్వు చేసేదంటే వాయించి ఎందుకు పోయినవే? చెప్పినా కదా నాన్న, నాకు ఊకే రాఘవ కాల్ మెసేజ్ చేస్తున్నాడు, కాల్ చేయక మెసేజ్ చేయకని చెప్పడానికి వెళ్ళినా. అరే వాడు చెప్తే నువ్వు అంతా మాట్లాడేది, నేను నాతో చెప్తే మన సంగతి చూసుకుంటా కదా. నాన్న నీకు చెప్తే గొడవలు గిట్లా అయితేనే కదా, నీకు చెప్పలేదు. నిజం చెప్పు బిడ్డ, అసలు రావాలి ఇంటికి ఎందుకు పోయినావు, అసలు ఏం జరుగుతుంది? అసలు ఏం లేదు నాన్న, అయినా నేను వాళ్ళ ఇంటికి పోయిన విషయం నీకెట్లా తెలిసిందే? నాకు ఎందుకు తెలియదు బిడ్డ, నువ్వు ఎడిపోతావు తెలుసుకోలేదా? అంత పిచ్చావునా నేను? ఏమో నాన్న, నీకెవరేం చెప్తాలో నువ్వు ఎవరికేం చెప్పి పంపిస్తానో నీకే తెలియాలి, అనవసరంగా నన్ను అంటున్నావు. అనవసరం కాదు బిడ్డ, వాడు నీకు ఎందుకు ఫోన్ చేస్తాడు, ఎందుకు మాట్లాడతాను, వాళ్ళ సంగతి వస్తుంది ఇప్పుడు ఇంటికి పోయి. ఇక అసలు ఏంది నాన్న, నేను వద్దని చెప్పేసిన, రాఘవ నాకు ఫోన్లో మెసేజ్ కూడా చేయనని చెప్పిండు, నువ్వు వాళ్ళ ఇంటి వెళ్ళి చేస్తావు ఇప్పుడు? అసలు ఏమో బిడ్డ, నువ్వు చెప్తే నాకు ఏం అర్థం అవుతుంది, డైరెక్ట్ ఇంటికి పోయి తెలుసుకుంటా అసలు విషయం. ఇక నాన్న వాళ్ళ ఇంటికి పోవడం ఎందుకే, అనవసరంగా గొడవలు ఎందుకు, నన్ను ఇంట్లో ఉన్నదాన్ని బయటకి వేస్తావా? బిడ్డ నీకని ఎక్కువ నేను ఆలోచిస్తా, వాడి ఇంటికి ఒకసారి వార్నింగ్ ఇస్తేనేమో తెలిసి వస్తుంది. నాన్న నేను రాఘవకు చెప్పిన, రాఘవ నాతో మాట్లాడడం కూడా చెప్పిండు, ఇప్పుడు నువ్వు మళ్ళీ పోయి మాట్లాడితే గొడవలు కావాలని? లేదు బిడ్డ, నువ్వు ఇంకా నాడు అసలు మా ఇంటి సంగతి తెలుసుకో అత్తగా. నాన్న నాన్న వద్దు నాన్న, చెప్పేది నాన్న. అరే బట్టి ఏం కూకుందాంరా, ఎండ బాగా కొడుతుంది, ఆ బెల్ షాప్ పోయి 4 బిల్లు పట్టుకురావన్నా. అరే బీర్లు తాగిన గొంతందమైందిరా, బీర్లు ఏమో మంద అవుదాం. అవ్వ మంది అవుతా నాకు కొంటలు పోయేటప్పుడు మండుతుంది. అరే నేను బీర్లు తెచ్చుకుంటా, మీరు మంది అవలు ఇద్దరు. అరే ఏదో ఒకటే తేపు రాదురా. రే జానకి ఫోన్ చేస్తాను ఇంకా మళ్ళా. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? ఎక్కడుంటాం జానకి, ఇక్కడనే మరి కింద కూర్చున్నాం. అవునా, అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళి. నువ్వు ఇంటికా? ఎందుకు జానకి? నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన రాఘవ, నాన్న నా మీద మస్తు సీరియస్ అయ్యిండు, మీ ఇంటికి మాట్లాడమని వస్తున్నాడు. ఏం జానకి, నీ కూడా మా ఇంటికి వస్తాడా? బా ఏం మాట్లాడాలి ఇప్పుడు మీ తోటి? ఏమో రాఘవ, నాన్నైతే మస్తు కోపం మీద ఉన్నాడు, వార్నింగ్ ఇద్దామని ఇంటికి వస్తున్నాడు. జానకి ఇప్పుడు నేను వెళ్ళింది అనుకో, మీ నాన్న ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాకు కోపం వస్తుంది, మళ్ళీ నేను ఏమనంటే ఇంకా లొల్లు ఎక్కువ అవుతుంది కావచ్చు. రాఘవ ఇంట్లో ఆంటీ ఒక్కతే ఉంది, మళ్ళీ నానేమనంటే ఫీల్ అవుతుంది, తొందరగా ఇంటికి వెళ్ళు. అరే మరి నేను బిట్టుగారు సూర్య గారు ముగ్గురం ఇక్కడనే ఉన్నాం, ముగ్గురం కలిసి పోవాలా ఇంటికి? మళ్ళీ మీ ముగ్గురు వస్తే కోపంలో నాన్న ఏదో ఒకటి అంటాడు, నువ్వు ఒక్కడే వెళ్ళి రాఘవ ఇంటికి. సరే జానకి, నేను ఇంటికి వెళ్తున్నా. ఏమైందిరా మళ్ళీ జానకి వాళ్ళ నాన్న ఏదేదో మాట్లాడతాను, మళ్ళీ ఏమైందిరా? అరే జానకి వాళ్ళ డాడీ జానకి ఇష్టం ఉన్నట్టు తిట్టిండట్రా, మాకు వార్నింగ్ ఇద్దామని చెప్పేసి మా ఇంటికి వస్తాడట్రా. ఏంద్రా చింటూ ఏం మాట్లాడతానురా? ఏమోరా, నాకే ఇప్పుడు ఏం చేయను అర్థమైతలేదురా. అరే ఇంటికాడ అమ్మ ఒక్కతో ఉన్నది కారా, దారా ముగ్గురం కలిసి ఇంటికి పోదాం. అరే మన ముగ్గురం పోతే మళ్ళీ మా మామ చూసి ఇంకా సీరియస్ అవుతారా, మీరు ఇక్కడనే ఉండి నేను ఒక్కని వెళ్ళొస్తా. నువ్వు చెప్పింది నేనే చింటూ, నువ్వు ఒక్కనే మా అన్న కూడా నువ్వు అసలు ఎవరు జరకు. ఓకేరా బిట్టు. అరే కొంచెం అటు ఇటు అయింది అనుకో, మాకు ఫోన్ చేయి, మేము వస్తాం. సరేరా. రాఘవా ఉన్నవారు ఇంకా బయటికి రా. లేడు తమ్ముడా, ఈ ఎడలవాడు ఎందుకు వచ్చినావు? మసాలా కూసో, ఎన్ని మంచిలు తాగు. చూడక నీ కూర్చోడానికి మంచిదైనా రాలే, అసలు నీ కొడుకు సంగతి ఏంది, నా బిడ్డతో ఎందుకు మాట్లాడతాను చెప్తే అర్థం చేసుకుంటాడు. తమ్ముడా వాళ్ళ దోస్తులు లెక్క మాట్లాడుకుంటాను, ఏమైంది మరి మాట్లాడుకుంటే? అక్క వాళ్ళ దోస్తులో ఏందో నీకు తెలుసు నాకు తెలుసు, ఇంకోసారి నా బిడ్డతో మాత్రం అర్థం మంచిగా చెప్తానా? ఎందుకు తమ్ముడా గంత కోపం? మనమే కదా వాళ్ళని అర్థం చేసుకునేది. ఏందక్క అర్థం చేసుకునేది? మీరెంత మీ బతికెంత? నీ కొడుకు నా బిడ్డ కావాల్సి వచ్చిందా? ఏంది తమ్ముడు గట్లా మాట్లాడతాను? ఏమన్నా లంగలమా దొంగలమా? మీ లంగలైతే దొంగలైతేంది, ఇంకోసారి నా బిడ్డ జోలికి నీ కొడుకు అత్త మాత్రం మంచిగా చెప్తానా? గంత కోపం ఎందుకు తమ్ముడా? ఓ రోజు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం తీరాదు. ఏంది నిమ్మలంగా కూర్చొని మాట్లాడాక? ఇది కొంపల నుంచే కథ, తెల్లలైతే ఎన్నుగుతారే నేను ఇవి. ఎందుకు అట్లా దూరం కొడతావు తమ్ముడా? మనం చిన్నప్పటి సార్ చూస్తలేవా? ఒక్క ఊరోళ్ళమేనైతే ఒక్క కులమేనా మనది? ఏమైనా దూర పొల్లమా? అరే ఉక్కూరు అయితే ఒక్క కులం అయితే అండి, వాడు 2 నెలలే కళ్యాణ పైసలు ఇస్తాడు, గావానికి నా బిడ్డ అనా? తమ్ముడా వాళ్ళు ముగ్గురు దోస్తులు కలిసి ఏదో బిజినెస్ పెట్టుకోవాలని అనుకుంటాను, కొన్ని రోజులు ఆగరాదు, నీకే అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తాను అన్నది. అరే నీ కొడుకు ఈ బిజినెస్ చేస్తుంది ఏది చేస్తుంది నాకు సంబంధమైన విషయం, నా బిడ్డ జోలికి మాత్రం నీ కొడుకు అత్త మాత్రం ఇంకోసారి బాగుండే చెప్తానా? సరే తమ్ముడా, నా కొడుకు ఇంట్లో లేడు, వచ్చినాక నేను చెప్తాది. సరే అక్క, నీ కొడుకు వచ్చినాక ఏం చెప్పుకుంటావు ఏం చెప్తావు నీ ఇష్టం, జాగ్రత్తగా చూసుకో. అసలు నీకు ఒక్క కొడుకు
జాగ్రత్త చూసుకో. మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మంచి కూడా వాడు అవుపడకుండా చెప్తా నేను బిడ్డ చెప్తానా.